హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత యాటిట్యూడ్ మౌడు 16వ భాగాన్ని వినిద్దాం. తనకి యాక్సిడెంట్ చేయించింది చరణ్ అని తెలిసి ద్రోణ చేయి పిడికిలు బిగిస్తుంది. తన సీట్లో నుండి లేచి కోపంగా యాటిట్యూడ్ మిక్స్ చేసి ఫాస్ట్గా బయటికి వెళ్తాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసి వెనకాలే వెళ్తాడు దర్శి కూడా. తన క్యాబిన్లో ఈసారి ఎలాగైనా టెండర్ వేసి ద్రోణ మీద ఎలాగైనా గెలవాలని పంతం పట్టి కూర్చున్నాడు చరణ్. అక్కడికి తన ఫ్రెండ్ వరుణ్ వచ్చి హాయ్ రా అంటూ విష్ చేస్తాడు. వరుణ్ని చూసి ఏంట్రా ఇలా వచ్చావు, నాతో పని ఏమైనా పడిందా? ఏరా పని పడితేనే రావాలా, మామూలుగా రాకూడదా అని అంటూ చరణ్ వైపు చూసి ఏంట్రా ఆ ద్రోణాన్ని పడగొట్టాలని ఇంకా ట్రై చేస్తున్నావా అని వరుణ్ అనడంతో దానికి చరణ్ కోపంగా అవును, కానీ వాడు చాలా గట్టి పిండం, అందుకే మొన్న యాక్సిడెంట్ ప్లాన్ చేసినా కూడా బ్రతికి బయటపడ్డాడు. ఎంతైనా వాడి పెళ్ళం అదృష్టవంతురాలరా, పెళ్లిలో పసుపు తాడుతో కాకుండా ఏ ఇనుప గొలుసుతోనో తాళి కట్టించుకున్నట్టుంది, అందుకే వాడికి ఏం కాలేదు. దాన్ని కూడా నేను ఎప్పటికీ వదలను. అసలు దానికోసమే వాడిని చంపేద్దామనుకున్నా, కానీ బ్రతికిపోయాడు. ఈసారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వాడిని లేపేసి ఆ అన్వీని నా సొంతం చేసుకుంటా అని వికృతంగా నవ్వుతున్నాడు చరణ్. రేయ్ నువ్వు పోయి ఆ ద్రోణాతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఈ విషయం ద్రోణాకి తెలిసిందనుకో, నువ్వు ఓవర్ థింక్ చేయకురా, వాడికి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని మందు బాటిల్ తీసుకుని పెగ్ వేస్తావా అనడంతో అంటాడు వరుణ్. చరణ్ ఇద్దరికీ కలిపి పెగ్ ఫిక్స్ చేసి వరుణ్కి ఇస్తాడు. డోర్ సౌండ్ వినిపించేసరికి ఇద్దరు అటువైపు చూస్తారు. క్యాబిన్ డోర్ తెరిచి స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న ద్రోణాన్ని చూడగానే ఇద్దరు షాక్ అయి లేచి నిలబడతారు. ద్రోణ ఒక ఈవిల్ స్మైల్తో చరణ్ ముందు నిలబడి కళ్ళకున్న గోగల్స్ని స్టైల్గా తీసి తన ఫేస్లో క్లియర్గా కనిపిస్తున్న టెన్షన్ని వన్ సైడ్ నవ్వుతూ తన ముందే చైర్లో కూర్చుని చరణ్ ఫేస్ ముందు నుండి కాలు తీసి కాలు మీద కాలు వేసుకుంటాడు. తన వెనకే దర్శి కూడా నిలబడతాడు. ఏంటి చరణ్, నేను వచ్చానని షాక్ అయ్యావా లేక టెన్షన్ పడుతున్నావా? అఫ్కోర్స్ నీ ఫేస్లో రెండు క్లియర్గా కనిపిస్తున్నాయనుకో అని ముందున్న టేబుల్ పైన చూస్తాడు. అక్కడ మందు బాటిల్ పక్కనే ఉన్న గ్లాసెస్ని చూస్తాడు ద్రోణ వచ్చాడని టెన్షన్గా అనిపిస్తూ ఉన్న తన ఫేస్కి కాలు తగిలేలా తీసుకెళ్ళి కాలు మీద కాలు ద్రోణాన్ని చూసి పిచ్చ కోపం వస్తుంది. కోపంగా ద్రోణ వైపే చూస్తూ హేయ్ అంటూ ఏదో మాట్లాడబోతుంటే ద్రోణ సీరియస్గా రేయ్ నువ్వు చెప్పేది నేను వినడానికి రాలేదు, నేను చెప్పేది నువ్వు వినాలి అని వచ్చాను అని మందు గ్లాస్ పట్టుకుని దాన్ని చూసి ఆయన పెగ్ ఫిక్స్ చేయడమే రాదు, అలాంటిది ఈ ద్రోణ మీదనే మర్డర్ ప్లాన్ చేస్తావా, అది కూడా యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని అని చప్పట్లు కొడుతూ వాహ్ వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా అంటాడు. ఆ మాటని చరణ్కి మతిపోయింది. ద్రోణకి ఎలా తెలిసిందని. వరుణ్కైతే వల్లంతా షివరింగ్ అయిపోయింది. ద్రోణ ఈవిల్ స్మైల్తో ఏంటి నాకెలా తెలిసిందనుకుంటున్నావా అని బాటిల్లో ఉన్న మందుని గ్లాసులో పోసి రేయ్ ఇక్కడున్నది ద్రోణ, ఏ సిచ్యువేషన్ అయినా తన కంట్రోల్లోకి తెచ్చుకునే సామర్థ్యం ఉన్నవాడు అని గ్లాస్లో వాటర్ పోసి స్ట్రాంగ్ పెగ్ ఫిక్స్ చేసి అక్కడ పెడతాడు. చూడు, నన్ను గెలవాలి అంటే అవతలవాడు కూడా నేనే అయ్యుండాలి, నాతో నువ్వు పోటీ పడలేవు రాలేవు అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి చరణ్ చెంపపై ఒక్కటి పీకుతాడు. అంతే, దెబ్బకి బాబు నేల కత్తుక్కుంటాడు. ద్రోణ దర్శి వైపు చూడగానే దర్శి చరణ్ని లేపి నిలబడతాడు. చరణ్ భయంతో వణికిపోతాడు. ద్రోణ కోపంగా చరణ్ కాలర్ పట్టుకుని ఈ దెబ్బ నాకు యాక్సిడెంట్ చేయించినందుకు అని చరణ్ పడిపోకుండా అలాగే కాలర్ పట్టుకుని ఇంకో చెంపపై కొట్టి ఇది నా హనీ పేరు ఎత్తినందుకు అని చరణ్ని విసిరి కొడతాడు. దెబ్బకి చరణ్ సోఫాలో కూలబడతాడు. ద్రోణ తన గుండెలపై కాలు పెట్టి తన ఫేస్లోకి చూస్తూ జుట్టు గట్టిగా పట్టుకుంటాడు. దాంతో చరణ్కి నొప్పిగా అనిపించి అరుస్తాడు. ద్రోణ కోపంగా ఇంకోసారి నా పెళ్ళాం పేరు నీ నోట్లో నుండి వచ్చిందే అనుకో, నీ నాలుక చీరేసి నీ బాడీలో ఏ పార్టు పనికి రాకుండా చేసి అండమాన దీవుల్లో ఉన్న జంతువులకి నిన్ను ఫుడ్గా వేస్తాను అని తన పెగ్ ఫిక్స్ చేసిన గ్లాస్ని చరణ్ చేతిలో పెట్టి ఏ స్వీట్ వార్నింగ్ అని గోగల్స్ పట్టుకొని నడకలో యాటిట్యూడ్ మిక్స్ చేసి స్టైల్గా నడుచుకుంటూ వెళ్తాడు. అప్పటి వరకు ఒక పక్కగా నించొని అదంతా చూస్తున్న దర్శి నవ్వుకుంటూ ద్రోణ వెనకే వెళ్తాడు. ద్రోణ వెళ్ళిపోగాని వందలో కొట్టుకుంటున్న గుండెని చేత్తో పట్టుకుని ఊపిరి తీసుకుంటాడు చరణ్. గొంతు తడి ఆరిపోవడంతో చేతిలో ఉన్న మందు గ్లాసుని పట్టుకుని గటగడా తాగేస్తాడు. అంత ఏసీ రూమ్లో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి టెన్షన్తో. అది చూసిన వరుణ్ రేయ్ ద్రోణ ఇచ్చిన షాక్కి మనం తాగాల్సింది గ్లాస్ మందు కాదురా అని టేబుల్పై ఉన్న బాటిల్ని తీసుకుని మందు తాగుతూ అయినా వాడేంట్రా, నువ్వు యాక్సిడెంట్ చేసినందుకు నిన్ను ఇరగ్గొమ్ముతాడనుకుంటే 2 దెబ్బలు వేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. చరణ్ అసహనంగా వెళ్ళి
అడిగి రాపోరా అనడంతో అమ్మో వద్దులే, సునామీ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండడం అంటే ఇదేనేమో. వాడు వార్నింగ్ ఇస్తేనే నాకు తడిచిపోయింది, ఇంకా కొట్టడం అంటే అమ్మ బాబోయ్, పక్కలో ఉన్న మన బాంబుని మనమే గెలికి పేల్చుకున్నట్టే అని. అమ్మో, ఆ ద్రోణ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అనుకుని మందు తాగుతాడు. చరణ్ 2 చెంపల్ని తడుముకుంటూ కోపంతో ఊగిపోతాడు. ద్రోణ రూమ్లోకి వచ్చేసరికి అన్వి దేనికోసమో వెతుకుతూ కనిపిస్తుంది. ఏం వెతుకుతున్నావు అన్న ద్రోణ మాటలకి అన్వి భయంగా వెనక్కి తిరిగి ఏం లేదండి అని తడబడుతూ చెప్తుంది. ద్రోణ వాష్రూమ్కి వెళ్తాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్వి డ్రెస్, వాచ్, షూస్ అన్నీ రెడీ చేసి పెట్టి కాఫీ తీసుకొని వచ్చేసరికి ద్రోణ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వస్తాడు. అన్వి తనని అలానే చూస్తూ ఉండిపోతుంది. ద్రోణ తన వైపు చూసి కళ్ళెగరేస్తాడు. అన్వి తేరుకొని చటుక్కున తలదించేసి కాఫీ ఇస్తుంది. ద్రోణ అది తీసుకుని కాఫీ సిప్ చేస్తూ, హనీ, ఇప్పటిదాకా నువ్వు ఏదో వెతుకుతున్నావు కదా, అది ఇదేనా అంటూ తన జోబిలో ఉన్న ఫోటోని తీసి అన్వికి చూపిస్తాడు. అది చూసి అన్వి షాక్ అవుతుంది. ఏడుపు మొహం పెట్టి, దొరికిపోయాను ఈయన చేతిలో, నా పని అవుట్. అవును, ఈయన చిన్నప్పటి ఫోటో ఈయనకి ఎలా దొరికింది అనుకుంటోంది. ఏంటి, నాకెలా దొరికింది అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్నది ద్రోణ హనీ, అన్వి కాదు. అయినా నీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు అని, ఎందుకంటే నేను ఎక్కడైనా వెతకతాను కానీ నేను పడుకునే పరుపు కింద వెతకను అనుకొని అక్కడ పెట్టావు చూడు, వావ్ సూపర్ అంటూ చప్పట్లు కొట్టి, అయినా నువ్వెలా అనుకున్నావు హనీ నాకు ఈ ఫోటో దొరకదు అని అంటూ తనని గోడకు లాక్ చేసి, ఇన్ని రోజులు ఈ ఫోటోని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకున్నావు కదా, అయిపోయావే నువ్వు అంటూ కోపంగా ఇంకా దగ్గరికి వస్తాడు. అన్వి అప్పటికే భయంతో బిగుసుకుపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తనకి ద్రోణ స్పర్శ దూరం అయ్యేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. తన ముందు ద్రోణ కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తుంది. ద్రోణ కబోర్డ్ దగ్గర నుంచి ఉండడం చూసి అయోమయంగా తనని చూస్తుంది. తనని అయోమయంగా అన్వి చూడడం చూసి ద్రోణ సీరియస్గా ఇటురా అన్నట్టు సైగ చేస్తాడు. అన్వి భయపడుతూనే అక్కడికి వెళ్తుంది. ద్రోణ కబోర్డ్ తెరిచి, ఇందులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ నీట్గా సర్ది ఈ రూమ్ మొత్తం నీట్ చేసి ఉంచు, సాయంత్రం వచ్చి చూస్తాను అనగానే అన్వి అమాయకంగా, కబోర్డ్ నీట్గానే ఉంది కదండి, అలాగే రూమ్ కూడా నిన్ననే క్లీన్ చేశాను. ఆహా అవునా అని కబోర్డ్లో ఉన్న తన డ్రెస్సులో అన్వి డ్రెస్సులు మొత్తం నలిపి కింద పడేసి, ఇప్పుడు నలిగిపోయాయి కదా, నీట్గా ఐరన్ చేసి కబోర్డ్లో సర్దు, అలాగే షూస్ ర్యాక్, రూమ్ మొత్తం నీట్గా ఉండాలి అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అన్విని తన వైపు తిప్పుకొని తన చెక్కిలపై చేయి వేసి దగ్గరికి లాక్కొని, చూడు హనీ, రూమ్ నీట్గా ఉందని నేను చూడలేనులే అని అలాగే ఉంచావనుకో అంటూ అన్వి పైనుండి కిందికి చూసి, నాతో మామూలుగా ఉండదు అని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని భయపడ్డ అన్వి తన వెళ్ళిపోగానే అమ్మయ్య అనుకొని, అయినా ఈయనేంటి నీట్గా ఉన్న రూమ్ని మళ్ళీ నీట్గా ఉంచమంటున్నారు ఈయన్ని అంటూ బండమూతులు తిట్టుకుంటుంది. నన్ను తిట్టుకుంది చాలు, ముందు రూమ్ క్లీన్ చేయి అన్నమాట వినిపించేసరికి భయంగా డోర్ వైపు చూస్తుంది. అక్కడ ద్రోణ సీరియస్గా కనిపించడంతో సారీ అండి అని కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. గుడ్ అని ద్రోణ వెళ్ళిపోతాడు. తారక్ ఆఫీస్ రెడీ అవుతూ ఉండగా తరుణి తన ప్రేమ విషయం చెప్పడం గుర్తుకొచ్చి దాని గురించి ఆలోచిస్తాడు. తరుణి నన్ను ప్రేమిస్తుందా, నన్ను చెన్నైలో చూసిందా, కానీ నాకు ఎప్పుడూ కనిపించలేదే అనుకుంటూ ఉండగా చెన్నైలో తనని ఎవరో తనని చూడడం, ఫాలో అవడం గుర్తుకొచ్చి, బట్ తను అంతగా పట్టించుకోడు. ఎస్, నన్ను ఫాలో అయింది తనే అన్నమాట అనుకోగానే తనకి అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఫస్ట్ టైం అన్వి పెళ్లిలో చూసినప్పుడే తనకి ఏదో ఫీలింగ్ కలిగింది. తనని చూడగానే ఫ్లాట్ అయ్యాడు, కానీ అది ఏంటి అనేది సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు తారక్. కానీ షాపింగ్ మాల్లో తరుణి ప్రపోజ్ చేశాక లవ్ అనే ఫీలింగ్ తలుపు తెరుచుకుంది. తరుణిని చూసింది 2-3 సార్లు అయినా ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి ఏదో ఫీలింగ్ మనసును చుట్టుకుంది. అది ప్రేమేనా లేక ఇంకేదైనానని ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు తారక్ అన్నమాట వినిపించేసరికి తలెత్తి చూస్తాడు. తన ముందు తరుణి నించుని ఉండేసరికి షాక్ అయ్యి అలాగే లేచి నించుని, హేయ్ నువ్వేంటి ఇక్కడ అంటాడు. నేను రాకూడదా అని ఓరుగా తరుణి చూస్తుంది. అంటే నువ్వు నిజంగానే వచ్చావా అని కళ్ళల్లో మెరుపుతో తరుణి తన ఫేస్లో ఒకలాంటి మెరుపును చూసి, ఏంటి నన్ను చూడగానే నీ ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది, ఏంటి మ్యాటర్, కొంపదీసి నన్ను ప్రేమిస్తున్నావా అని కళ్ళు ఎగరేస్తుంది. ఆ మాట వినగానే తనకి తెలియకుండానే బ్లష్ అవుతాడు తారక్. తరుణి తన మెడ చుట్టూ చేతులు వేసి, నాకు తెలుసు బంగారం, నువ్వు కూడా నన్ను లేవ్ చేస్తున్నావని అంటూ తారక్ నుదుటిపై ముద్దు పెడుతుంది. తారక్ కళ్ళు మూసుకుని ఆ ముద్దుని ఫీల్ అయి కళ్ళు తెరవగానే తన ముందు తరుణి కనిపించదు. కంగారుగా తరుణి తరుణి అంటూ చుట్టూ వెతుకుతాడు. ఎక్కడా కనిపించకపోవడంతో తను భ్రమపడ్డానని అర్థమై తనలోనే తానే నవ్వుకుంటూ ఉంటాడు.
ద్రోణ ఇంటికి వచ్చి స్టెప్స్ ఎక్కబోతూ డైనింగ్ టేబుల్ వైపు చూస్తాడు. అక్కడ కుర్చీలో కూర్చొని టేబుల్పై చేతులపై తల పెట్టి నిద్రపోతూ ఉన్న అన్వీని చూస్తాడు. తన దగ్గరికి వెళ్ళి టేబుల్పై నాక్ చేస్తాడు. ఆ సౌండ్కి అన్వి మేల్కొని కళ్ళు నలుపుకుంటూ ఎవరు సౌండ్ చేశారా అని తలెత్తి చూసేసరికి సీరియస్గా తన వైపే చూస్తున్న ద్రోణ కనిపించేసరికి కంగారుగా లెగుస్తుంది. సారీ అండి, మీకోసం ఎదురు చూస్తూ అనుకోకుండా నిద్రపోయాను. మీరు ఫ్రెష్ అయ్యారండి, ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటుంది అన్వి. ద్రోణ సీరియస్గా నీ ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడిగేసరికి అది రూమ్ క్లీన్ చేస్తూ అక్కడే పెట్టి మర్చిపోయానండి, ఎందుకు అడుగుతున్నారు అని అనబోతూ తనకి ఏదో అనిపించి మీరు నాకు కాల్ చేశారా అనడంతో ద్రోణ సీరియస్గా మరి కాదా? అన్వికి హ్యాపీగా అనిపిస్తుంది ద్రోణ తనకి కాల్ చేశాడంటే. కానీ ఇంకొక వైపు ఎందుకు చేశాడో అని అనిపించి అవును కాల్ ఎందుకు చేశారు అని అడుగుతుంది అయోమయంగా. నేను డిన్నర్ చేశాను, నువ్వు కూడా తింటావేమో అని చెప్పడానికి చేశాను అన్న ద్రోణ మాటకి అన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎందుకు చేశారు అని అడుగుతుంది మళ్ళీ. దానికి ద్రోణ నిన్ను మెక్కమని చెప్పడానికి, అర్థమైందా అని సీరియస్గా అడిగేసరికి అమ్మో మహానుభావుడికి కోపం వస్తుంది అనుకొని అర్థమైంది అన్నట్టుగా తలూపుతుంది. ద్రోణ అక్కడే చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చో అన్నట్టుగా సైగ చేస్తాడు. అన్వి కూర్చొని ద్రోణ వైపే చూస్తుంది. ద్రోణ సీరియస్గా తిను అన్నట్టు సైగ చేస్తాడు. అన్వి సైలెంట్గా ప్లేట్లో అన్నం పెట్టుకొని కర్రీ వేసుకొని తినేస్తుంది. నీకు ఇదే లాస్ట్ నేను చెప్పడం, ఇంకోసారి నా కోసం అంటూ తినడం లేట్ చేస్తావనుకో అని అన్విని కింద నుండి మీదకి చూసి ఈసారి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అని లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అన్వి కోపంగా ఎవరైనా పెళ్ళాం తినకపోతే బ్రతిమలాడో బుజ్జగించో తినిపిస్తారు, కానీ ఈ మహానుభావుడు ఇల్లు క్లీన్ చేస్తా అంటాడంటి అనుకొని మనసులోని తిట్టుకుని రూమ్కి వెళ్తుంది. ద్రోణ గుడ్, రూమ్ అంతా క్లీన్ చేస్తావు అనేసరికి అన్వి బెడ్పై కూర్చుని థ్యాంక్స్ అండి అంటుంది. హలో హనీ బేబీ, ఏం చేస్తున్నావు? నేను ఇచ్చే పనిష్మెంట్ ఇంకా అయిపోలేదు అనేసరికి అన్వి షాక్ అయి ఇంకేం చేయాలి, రూమ్ నీట్గా చేశానుగా. నేను చెప్పింది మార్నింగ్ పనిష్మెంట్, ఇప్పుడు కూడా నువ్వు నేను చెప్పింది చేయాలి అన్న ద్రోణ మాటకి ఏం చేయాలి అంటుంది అన్వి కంగారుగా. నన్ను హగ్ చేసుకో అంటాడు ద్రోణ. ఆ మాటకి షాక్ అవుతుంది అన్వి. ఏంటి హగ్గా? హా, ఏ చేసుకోవా అని వన్ ఐబ్రో పైకి లేపి అంటాడు ద్రోణ. నేను చేసుకోను అంటూ పక్కకు తిరిగి ఫోర్స్ కొడుతుంది. హలో, నేను రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ వేశాను, మర్యాదగా వచ్చి హక్ చేసుకో లేకపోతేనా అంటూ చేతి వేళ్ళు ఒళ్ళు విరుస్తూ అస్సలే ఫస్ట్ నైట్ జరగలేదు, నీ ఇష్టం అనేసరికి అన్వి భయంగా అమ్మో ఈ మహానుభావుడు అన్నంత పని చేస్తాడు అనుకుని ద్రోణ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటుంది. గుడ్ హనీ, నువ్వు చెప్పిన పని చేస్తావు కానీ బెట్టు చేస్తావు, అది ఈ ద్రోణగాడి దగ్గర పని చేయదు, సో అది తగ్గించుకో, నేను చెప్పే వరకు ఇలాగే హక్ చేసుకో. అన్వి షాక్ అవుతుంది మనసులో. అవును నిజమే, ఈయనతో బెట్టి చేసినా వేస్టే, మొహం ఇంతలా పెట్టి నన్ను భయపెట్టించుకుంటాడు మహానుభావుడు. అయినా ఈయనేంటి నేను చెప్పే వరకు ఇలాగే ఉండంటాడు అనుకొని కొంచెం చేతులు బిగించి అలాగే హక్ చేసుకుంటుంది. కొద్దిసేపటికి ద్రోణ తనకి తెలియకుండానే అన్వి చుట్టూ చేతులు వేస్తాడు. ద్రోణ తన చుట్టూ చేతులు వేసేసరికి అన్వి తేరుకొని ద్రోణ వైపు చేస్తుంది. మీరేంటి నా చుట్టూ చేతులేశారు? నీకు నన్ను హక్ చేసుకోమని చెప్పాను, నేను నిన్ను హక్ చేసుకోనని చెప్పలేదే, మూసుకొని హక్ చేసుకో అంటాడు సీరియస్గా. ఆ మాటకి అన్వి బుద్ధిగా తలూపి హక్ చేసుకుంటుంది. కొద్దిసేపటికి ద్రోణ అన్వి చుట్టూ చేతులు వేస్తాడు తనకి తెలియకుండానే. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఇద్దరు ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకుని దూరం జరుగుతారు. ద్రోణ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసేసరికి అది కస్టమర్ కేర్ నుండి వచ్చిందని అర్థమవుతుంది. వీడికి పని పాట లేదు, అయినా ఎవడైనా ఇంత నైట్లో చేస్తారా, ఎవరికి ఏమైందో అని ఎంత కంగారు ఉంటుంది, వేస్ట్ ఫెలోస్ అంటూ సీరియస్ అవుతాడు. అన్వి ఆ మాటల్ని పాపం అండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు కదా అని అమాయకంగా అంటుంది. ఏంటే వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావా? అంటే నేను నీకు ఎలా కనపడుతున్నాను, రాక్షసుల్లా కనిపిస్తున్నానని కోపంగా అంటాడు. అనడానికి ఏముంది, మీరు నిజంగానే రాక్షసుడు కదా అనుకుని అయ్యో ఎంత మాట అన్నారండి, నేను అలా అంటానా అంటూ అన్వి అమాయకంగా చెప్పేసరికి ద్రోణ సీరియస్గా ఏం నటిస్తున్నావే, సావిత్రి గారిని మించిపోయావు. ఏంటే నేను నిజంగానే రాక్షసుడినా? అయిపోయాను, ఈ మహానుభావుడికి నా మనసులో ఏమనుకుంటానో ఇట్టే తెలిసిపోతుంది అని మర్చిపోయానే అనుకొని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అది కాదండి అని అనబోతుంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది అంటాడు ద్రోణ. దానికి అన్వి షాక్ అయి మళ్ళీ పనిష్మెంటా అని ఏడు మొహం పెడుతుంది. ప్లీజ్ అండి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని బ్రతిమలాడుతుంది. ద్రోణ స్టైల్గా
నో వే, నువ్వు పనిష్మెంట్ ఇస్తానే నా పైనే పంచులు వేస్తున్నావు. అలాంటిది నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకేమైనా ఉందా? నా చంకనెక్కేస్తావు. ముందు చెప్పింది చెయ్యి అంటాడు. చేతులు కట్టుకుని ద్రోణ వైపు చూస్తుంది. ఈ నైట్ మొత్తం నువ్వు నిద్రపోకూడదు అని ద్రోణ బాంబు పేలుస్తాడు. అప్పటికే నిద్రమత్తులో ఉన్న అన్వి షాక్ అయి ఈయనేంటి ఇలా అనేశారు అనుకుని, ప్లీజ్ అండి, ఇప్పటికే ఫుల్గా నిద్ర వస్తుంది, అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటున్నాను, మీరు అలా అనడం అన్యాయం అండి. తప్పదు హనీ, నీకు అంతలా నిద్ర వస్తే ఒక పని చేయి అంటాడు ద్రోణ. అన్వి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. బెడ్పై తనని కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టి పడుకొని, ఇప్పుడు నీకు నిద్ర రాదు, ఒకవేళ నిద్ర వస్తే చెప్పు, అప్పుడు వేరే పనిష్మెంట్ ఇస్తా. అన్వి భయంగా ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాడు అనుకుని వద్దు వద్దు అంటుంది. గుడ్ అని అలాగే అన్వి ఒడిలో పడుకుంటాడు. కొద్దిసేపటికి అన్వి అలాగే వెనక్కి వాళ్ళు నిద్రపోయిందో లేదో కానీ హనీ అని వినిపించేసరికి ఉలిక్కిపడి లేస్తుంది. కంగారుగా ద్రోణ వైపు చూసేసరికి అతను తన నడుం చుట్టూ చేతులు వేసి నిద్రపోతూ కనిపిస్తాడు. అమ్మో, ఈయన కలలో కూడా వస్తున్నారు అనుకుంటుంది. ద్రోణ వెచ్చని శ్వాస తన నడుంకి తాకి తన పెదాలు టచ్ అయ్యి కానట్టుగా టచ్ అయ్యేసరికి ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. అంత ఏసీలో కూడా తనకి చెమటలు పట్టిస్తాయి. గుటికలు మింగుతూ శారీని నడుం దగ్గర కవర్ చేసి ద్రోణ ఫేస్ని కొంచెం దూరం జరుపుతుంది. ద్రోణ కొద్దిగా కదులుతూ అన్వికి కొంచెం దగ్గరగా జరిగి నిద్రలోనే చిన్నగా నవ్వుతాడు. నిద్రలో ఉన్న ద్రోణాన్ని చూసి నాకు నిద్ర లేకుండా చేసి ఎలా పడుకున్నారు చూడు అని కోపంగా పళ్ళు నూరుతూ ద్రోణ వైపే చూస్తుంది. నిద్రలో నవ్వుతున్న ద్రోణ ఫేస్ చూడగానే తన ఫేస్లో కోపం పోయి నవ్వు వస్తుంది. ఏం మాయ చేస్తావయ్యా మొగడా, మిమ్మల్ని కోపంగా ఏమైనా అందామంటే మీ నవ్వు చూస్తే చాలు కోపం పోయి ఆ ప్లేస్లో నవ్వు వస్తుంది అని ద్రోణ బుగ్గను చిన్నగా లాగి నుదుటిపై చిన్నగా ముద్దు పెడుతుంది. లైబ్రరీలో బుక్ టేబుల్పై పెట్టి బుక్లో లీనమైపోయి మరీ చదువుతున్నాడు తారక్. తన ముందున్న బుక్ని ఎవరో లాక్కునేసరికి కోపం వచ్చి పైకి చూస్తాడు. అక్కడ అంతకంటే ఎక్కువగా కోపంగా కనిపిస్తున్న తరణి చూసి షాక్ అయి లేస్తాడు. ఇదేంటి ఇంత కోపంగా ఉంది అనుకుని తన వైపే అలాగే చూస్తాడు. తరుణి స్టైల్గా చేతులు కట్టుకుని సీరియస్గా నేను చెప్పింది ఏం చేశావు అంటుంది. ఆ మాటకి తారక్ తనకి తెలిసినా కావాలని ఏం చెప్పావు అంటూ అమాయకంగా చూస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. తారక్ అన్న మాటకి తరుణికి కోపం వస్తుంది. ఎంతైనా ద్రోణ చెల్లి కదా, ఆ మాత్రం ఉంటుంది పాపకి. తారక్ కాలర్ పట్టుకుని ఏంటి నాటకాలు ఆడుతున్నావా, మొన్నే కదా నీకు ప్రపోజ్ చేసి ఈరోజు నీ ఫీలింగ్ చెప్పమని చెప్పాను. హే, అబద్ధం చెప్తున్నావు, నువ్వు చెప్పింది రేపు చెప్పమని ఈరోజు చెప్పమని కాదు అనగాని దానికి తరుణి చేతులు కట్టుకుని మరి ఇప్పటి వరకు స్వాతిముత్యంలో కమల్ హాసన్లా నువ్వేం చెప్పావు అన్నట్టు నటించావే అని కళ్ళెగరేస్తుంది. ఇలా దొరికేశానేంటి అనుకుని తారక్ ఒక తింగరి నవ్వు నవ్వుతాడు. తరుణి అది చూసి సీరియస్గా నేను సీరియస్గా అడుగుతుంటే నువ్వు నవ్వుతావేంటి అని తారక్ వైపు సూటిగా చూస్తుంది. ఎవరివో మాటలు వినిపిస్తుంటే అటువైపు వస్తుంది లైబ్రరీ ఇన్ఛార్జ్. అక్కడ తారక్ తరుణి మాట్లాడుకోవడం చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. తరుణి ఆవిడ మాటలు పట్టించుకోకుండా ఒక్క నిమిషం మేడం అని తారక్ని సూటిగా చూస్తూ ఇంతకాలం వెయిట్ చేశాను తారక్, నిజమే నీకు చెప్పకపోవడం తప్పే, కానీ నీకు ప్రపోజ్ చేశాక నీకు దూరంగా ఉండలేకపోతున్నాను, అందుకే రేపటి వరకు ఆగకుండా నీ దగ్గరకు వచ్చేసాను, నీ ఒపీనియన్ ఏదైనా సరే అని ఒక్క నిమిషం ఆగి నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటుంది బాధని కంట్రోల్ చేసుకుంటూ. ఎందుకంటే ఎక్కడ తను నో చెప్తాడో అని భయంతో. అక్కడ అందరూ తారక్ ఏం చెప్తాడో ఏమో అని కంగారుగా చూస్తారు. ఇన్ఛార్జ్తో సహా అందరికీ ఒకటే ఉంటుంది, తారక్ ఒప్పుకుంటే బాగుండు అని. తారక్ తనని అలాగే చూస్తూ నేను ఒప్పుకోకపోతే? ఆ మాటకి తరుణి మనసు తట్టుకోలేకపోతుంది. కంటి నిండా నీళ్ళతో బాధని దిగమింగుతూ నేను నీకు లైఫ్లో ఇంకా కనిపించను అంటుంది. తారక్ చిన్నగా నవ్వి తరుణి చేతులను పట్టుకుంటాడు. తరుణి తన వైపు చూస్తుంది. తారక్ తన కళ్ళలోకి చూస్తూ నిన్ను ఫస్ట్ టైం అన్వి పెళ్లిలో చూసినప్పుడే నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. నాకు తెలియకుండానే నువ్వు గుర్తుకొచ్చేదానివి. అది ప్రేమో ఇంకేదో నాకు తెలియదు, కానీ నిన్ను తలుచుకునేటప్పుడల్లా నువ్వు నా సొంతం అనుకునేవాడిని. మొన్న నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళాక నిన్ను మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు నీకు ప్రపోజ్ చేద్దామని నా మనసు తొందర పెట్టింది. కానీ నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళావు, తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇప్పుడు కూడా నీకు ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా, కానీ ఇంతలో నువ్వే వచ్చావు. ఇప్పుడు చెప్తున్నా తరుణి, ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేను అనగానే తరుణి సంతోషంతో తారక్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ టూ తారక్ అన్న తరుణి మాటలకి తారక్ ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా పట్టించుకోరు. వాళ్ళకి క్లాప్స్ సౌండ్ వినిపించడంతో తేరుకుని ఇద్దరూ దూరం జరిగి చుట్టూ చూస్తారు. అందరూ వాళ్ళని చూసి చప్పట్లు కొట్టడం చూసి ఇద్దరూ సిగ్గుపడతారు. అందరూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని గట్టిగా అరుస్తూ చెప్తారు. లైబ్రరీ ఇన్ఛార్జ్తో
ఇన్ఛార్జ్ అలవాటుతో సైలెన్స్ అనేసరికి అందరూ సైలెంట్ అయిపోతారు. ఇన్ఛార్జ్ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తుంది. తర్వాత బాబు మీరు ఇక్కడే ఉంటే లైబ్రరీ కాస్త పార్క్ అయ్యేలా ఉంది, సో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి తారక్ తరుణి ఇద్దరు చిన్నగా నవ్వుకుని సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.